సార్ మీ దగ్గర మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వివసాన్ గారు చెప్పండి. అంటే పిల్లల్లో ఉన్నప్పుడు మానసికంగా కోపము కానీ, లేదంటే ఒక అవమానం జరిగిందని, లేదంటే వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవాలి వేరే వాళ్ళ మీద అనేవి, ఇవన్నీ కూడా ముందుగా పిల్లల్లో వచ్చినప్పుడు మనం ఎలా గుర్తించాలి వాళ్ళని? బేసిక్ గా ఇవన్నీ ఒక్క రోజులో జరిగే విషయాలు కాదండి. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఇవన్నీ జరిగే విషయాలు కావు. జనరల్ గా వాళ్ళు పెరుగుతున్నప్పుడు వాళ్ళ యొక్క వల్నరబిలిటీ, స్వతహాగా వ్యక్తిగత వల్నరబిలిటీస్ ఉంటవి. చిన్నప్పుడు వాళ్ళ యొక్క లైఫ్ లో ఎదుర్కొన్న ట్రామాస్ కానీ, సిగ్నిఫికెంట్ ఇష్యూస్ కానీ వాళ్ళ యొక్క క్యారెక్టర్ ని బిల్డ్ చేస్తవి. అలానే వాళ్ళ యొక్క కుటుంబ వాతావరణం కూడా ఇందులో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తది. వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ఎవరితో తిరుగుతున్నారు, వాళ్ళు ఏమైనా మత్తు పదార్థాలకి బానిసయ్యారా, వాళ్ళు చిన్నతనంలోనే ఎటువంటి వయోలెన్స్ కి ఏమైనా ఎక్స్పోజ్ అయ్యారా, లైక్ అది డైరెక్ట్ గా కావచ్చు, లేదా ఎనీ సినిమాలో కానీ, మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ కావచ్చు. లేదా వాళ్ళ యొక్క ఇంపల్స్ కంట్రోల్ ఎలా ఉండింది, వాళ్ళ యొక్క ఆవేశాలని కంట్రోల్ చేయగలుగుతున్నారా లేదా, అండ్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకున్న మోటివ్ ఏంటిది. సో ఇవన్నీ ఒకటి 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 కలిసి వాళ్ళ యొక్క సిచ్యువేషన్ కి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ కి తీసుకొచ్చాయి. సో కాబట్టి కేవలం ఒక సింగిల్ పాయింట్ కిందకి మనం తీసుకురాలేము. సో చాలా ఏరియాస్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే, ఇతను జస్ట్ ఇప్పుడు 15 ఏళ్ల వయసే. ఇతనికి ఏదైతే ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ ఉంటుందో, మన బ్రెయిన్ అంటే పూర్తిగా డెవలప్ అయిపోయి పిల్లల్ని సమాజంకి పరిచయం అయ్యే ఒక పరిపూర్ణ వ్యక్తిగా మెచ్యూర్డ్ వ్యక్తిగా వచ్చే ముందు మన బ్రెయిన్ డెవలప్మెంట్ కి అయితే ఏదైతే ఇంపల్స్ కంట్రోల్ ఉంటుందో అది ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వలేదు. అది పూర్తిగా డెవలప్ అయ్యే స్టేజ్ లోనే ఉన్నారు. సో ఈ పూర్ ఇంపల్స్ కంట్రోల్ వల్ల కూడా ఇలాంటి సంఘటనలు జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇంకా బ్రెయిన్ ఇంకా పూర్తి మెచ్యూరిటీ రాలేదు, వాళ్ళ యొక్క డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఇంకా పూర్తిగా కరెక్ట్ గా ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే, వాళ్ళు లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ని సరిగా అర్థం చేసుకోకుండా వాళ్ళ మనసుకి ఏదనిపిస్తే అది బిహేవ్ చేసేస్తారు. సో దానివల్ల చాలా మటుకు ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ పర్టికులర్ ఇష్యూలో మాత్రము ఎప్పుడైతే ఆ పిల్లాడు ఆ టీచర్ ని గుర్తుపట్టిందో వెంటనే అతను ఒక రకమైన అక్యూట్ ఎమోషనల్ స్ట్రెస్ కి వెళ్ళుంటాడు. సో దానివల్ల కోపము, భయము, ఒక రకమైన పానిక్ బిహేవియర్ వచ్చి ఉంటుంది. దీంతో పాటు మీరు ఆ మీడియాలో విషయాలు చదువుతుంటే ఆ టీచరు బాబు అని ఆ స్టూడెంట్ ని గుర్తుపట్టినట్టు కూడా ఉండింది. సో దట్ వాట్ విక్టిమ్ రికగ్నిషన్ అయింది. అంటే నన్ను గుర్తుపట్టింది మేడం అనే ఒక భయం కూడా అతనిలో ఏర్పడింది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి ఇమీడియట్ గా నేను తప్పించుకోవాలి, సమాజంలో నా పరువు ఏమైపోతుంది, నేను ఇట్లా దొంగగా మచ్చపడితే అని. ద ఈజీ వే టు ఎస్కేప్ ఏంటిది, అసలు ఈ ఎవిడెన్సే లేకుండా చేస్తే సరిపోతుంది కదా, ఈమెను చంపేస్తే సరిపోతుంది కదా అనే ఒక ఆలోచన అతనిలో వచ్చి ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు రావడానికి కూడా ఈ వయలెన్స్ ని డీసెన్సిటైజేషన్ చేస్తున్నారు రిపీటెడ్ గా. అంటే వివసాన్ గారు అంటే ఒకవేళ మీరన్నట్టుగా వాళ్ళకు ఆ మేడం గుర్తుపట్టింది కాబట్టి అలాంటి సడన్ గా అలా డిసిషన్ తీసుకున్నారు అని అనుకుందాం. అలా అనుకున్నప్పుడు ఎప్పుడైతే ఇంట్లో డబ్బు తీసుకున్నారో ఇమ్మీడియట్ గా గోవాకి వెళ్ళి అక్కడ జల్సాలు చేసి అంటే అంత భయం ఉన్నవాడు అంత హ్యాపీగా జల్సాలు చేయాలనే మైండ్ సెట్ మారదు కదా. వాళ్ళు ఆ క్షణంలో నేను ఎవిడెన్స్ ని తీసేశాను కదా అనే ధైర్యంలో ఉండొచ్చు. ఇమ్మెచ్యూర్ బ్రెయిన్, భయం అయితే లోపల ఉంటుంది కదా. అదే లీగల్ కాన్సిక్వెన్సెస్ అన్ని వాళ్ళకి అర్థమై ఉండకపోవచ్చు, వాళ్ళలో అంత మెచ్యూరిటీ ఉండొచ్చు. దీనివల్ల ఏమవుతుంది, మేమంతా తుడిచిపెట్టేశాం కదా అనే ఒక ఆలోచన ఉండుండొచ్చు వాళ్ళలో. అయితే ఇక్కడ మీరు ఇందాక మాట్లాడినట్టుగా మనం అంటే చిన్న వయసులో ఉన్నప్పుడే, అంటే వాళ్ళు 15 ఇయర్స్ లేదంటే 13-14 ఇయర్స్ వచ్చినప్పుడే వాళ్ళని పేరెంట్స్ గుర్తుపట్టడానికి అవకాశం ఉందా, వీళ్ళలో క్రూయల్ మెంటాలిటీ పెరుగుతుంది అనడానికి ఏమైనా? డెఫినెట్ గా అండి, రెడ్ ఫ్లాగ్ సైన్స్ అని డెఫినెట్ గా ఉంటాయి. వాటిని మనం కంపల్సరీ గుర్తుపట్టాలి. నాట్ ఓన్లీ తల్లిదండ్రులే, ఈవెన్ స్కూళ్ళలో టీచర్స్ కూడా ఈ పని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పిల్లలు రోజులో దాదాపుగా 8 గంటలు స్కూల్లోనే ఉంటారు. మన ఇంట్లో వాళ్ళు హార్డ్లీ 3 to 4 అవర్స్ పేరెంట్స్ తో గడుపుతారు, కానీ టీచర్స్ తోటే ఎక్కువగా ఈ పిల్లలు స్కూళ్ళలో గడుపుతారు. ఈ రెడ్ ఫ్లాగ్ సైన్స్ ని ఏవైతే గనక మనము టీచర్స్ కి గనక ముందే ట్రైనింగ్ ఇచ్చేసి
పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చేసి ఈ లక్షణాలు కనుక మీ పిల్లల్లో కనబడితే మీరు ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న కౌన్సిలర్ దగ్గర కానీ థెరపిస్ట్ గారి దగ్గరికి కానీ తీసుకెళ్ళండి, లేదా నియర్ బై డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎప్పుడైతే మన పిల్లల్లో ఇంత ముందులాగా ఇప్పటి ప్రవర్తన లేకపోయినా, వాళ్ళు కొంచెం సైలెంట్ అయిపోయినా, వాళ్ళలో దాపరికం కనపడుతున్నా, చేసే ప్రతి విషయాన్ని మనకి చెప్పకుండా కొన్ని విషయాలు లైట్ గా ఎవరికి కనబడకుండా చేస్తున్నా, వాళ్ళ యొక్క దగ్గర కొంచెం సెల్ఫ్ కేర్ అనేది తగ్గుతున్నా, ఏదైనా ఎటువంటి స్మెల్స్ లాంటివి లైక్ కొన్ని రకాల సబ్స్టెన్సెస్ వల్ల స్మెల్స్ వస్తాయి, అలాంటి స్మెల్స్ వస్తున్నా కూడా, ఇంట్లో చిన్న చిన్న దొంగతనాలు జరుగుతున్నా, లేదా స్కూల్లో పిల్లలతోటి చిన్న చిన్నగా గొడవలు పడుతున్నా, అతని యొక్క అకాడమిక్ విషయాలు అంటే అతను చదివే విషయంలో కాస్త వెనకబడుతూ ఉన్నా, అతని యొక్క ప్రోగ్రెస్ తగ్గుతూ ఉన్నా, ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతున్నా, తల్లిదండ్రులతో ప్రతి విషయానికి గొడవ పడ్డట్టుగా బిహేవ్ చేస్తున్నా, వాళ్ళ సిబ్లింగ్స్ తోటి ఎక్కువగా గడపకున్నా, రోజు చేసే స్నానం చేయడం, అన్నం తినడం అది కూడా సరిగ్గా చేయకపోయినా, నిద్ర సరిగ్గా పోకపోయినా, రోజు పడుకునే టైం కన్నా లేట్ గా పడుకోవడం, లేట్ గా లేవడం ఇలాంటివి జరుగుతున్నా, ఎగ్జామ్స్ కి సరిగ్గా రాయకపోయినా, ఎక్కువగా టైం డబ్బులు స్పెండ్ చేస్తూ కొత్త కొత్త బట్టలు, కొత్త కొత్త అలవాట్లు కొత్తగా నేర్చుకున్నా, ఇలాంటి ఏ లక్షణాలు కనపడ్డా కూడా వెంటనే మనం అలర్ట్ అయ్యి ఏం జరుగుతుంది నీతో పాటు అని ఆ పిల్లాన్ని పక్కన కూర్చొని ఒక 10 to 15 మినిట్స్ కనుక అతనితో మనం మాట్లాడగలిగితే చాలా మట్టుకు ఆ పిల్లాడు బయటకు వచ్చేస్తాడు, తనతో ఏం జరుగుతుందనే విషయం మొత్తం చెప్తాడు. అలాంటప్పుడు ఒకవేళ మనం చేయగలిగే సొల్యూషన్స్ మనం చేస్తే వెల్ అండ్ గుడ్, చేయలేనప్పుడు దగ్గరలో ఉన్న కౌన్సిలర్ అండ్ థెరపిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి. ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చాలా సిగ్నిఫికెంట్ గా చెప్తానండి. చాలా మట్టుకు స్కూళ్ళల్లో ఎటువంటి సైకలాజికల్ ఎవాల్యుయేషన్ చేయరు, అందరు పిల్లలు సమానం అనుకొని సేమ్ విధంగా ప్రవర్తిస్తుంటారు. కానీ ప్రతి ఒక్క పిల్లాడు సేమ్ గా ఉండడు. ఏ ఒక్క పిల్లాడి ప్రవర్తనలో తేడా వచ్చినా ఇమీడియట్ గా కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా యాన్యువల్ సైకలాజికల్ ఎవాల్యుయేషన్ చేపిస్తే మనం చాలా మటుకు ఇలాంటి నేరాలు జరగకుండా కాపాడవచ్చు అండి. అండ్ పిల్లల యొక్క వ్యక్తిగత ఇంపార్టెన్స్ అండ్ వ్యక్తిగత ప్రోగ్రెస్ కూడా ఇది చాలా మటుకు హెల్ప్ అవుతుంది. ఎస్ ముఖేష్ గారు చెప్పండి, అంటే నార్మల్గా హత్య కేసులు చేసిన వాళ్ళకు ఏదైతే అంటే 18 years 21 years అబోవ్ వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయో ఇక్కడ వీళ్ళకి కూడా అలాంటి శిక్షలే పడతాయా, లేదంటే చిన్నపిల్లలు కాబట్టి జువెనల్ హోమ్కి పంపించారు కాబట్టి అక్కడ వాళ్ళకి ఏమైనా శిక్ష తగ్గే అవకాశం ఉందా? రవిచంద్ర గారు, మనకు వాళ్ళ ఏజ్ అనేది ఎగ్జాక్ట్లీ తెలియదు. అకార్డింగ్ టు దేర్ బోనాఫైడ్ టీసీ సర్టిఫికేట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ టెక్నికల్ అంశాల ఏమైతుంది